హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్రో గేమింగ్. నేనైతే ఇప్పుడు గ్రాండ్ గేమ్ అయితే ఆడుతున్నా. ఇప్పుడైతే మధ్యలోనే ఆపేసిన ప్లే. ఓకే, షో ఇంట్రో ఈసారి వద్దు, మనకి టైం వేస్ట్ చేయకూడదు. లోడుగా అప్పుడులాగానే నేను కూడా గ్రాండ్ ఒక్కటే పెట్టుకున్నా. రా 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 డే 1 మంచిగా డే 1 అనే మంచి క్లూస్ దొరికితే చాలు నాకు. ఓకే, ఇప్పుడు వెళ్తున్నా. ఫస్ట్ లాక్ పిక్ చేసుకోబ్బా. లాక్ పిక్ సింగిల్ వచ్చింది. గ్రాండ్ అయితే రాకూడదు, సడన్ ఎంట్రీ అసలుకి ఇవ్వకూడదు. గ్రాండ్ ఇచ్చింది అనుకో నా పని అంతే. తొందరగా. ఓకే, రన్. తొందరగా. ఇప్పుడు మొన్న ఏమైనా క్లూ దొరికితేనే సౌండ్ చేస్తే మీరు రావాలా? ఏ క్లూ లేదు ఈడ. ఇంకేం చేస్తే ఇంకా ఇప్పుడు గ్రాండ్ రావాలి. తొందరగా గ్రానీ తొందరగా రా గ్రానీ. ఏంది ఎంతసేపు సౌండ్ చేద్దాం ఫస్ట్. ఓకే, రావాలి. గ్రానీ రాలేదా? వచ్చింది వాళ్ళమ్మో. వచ్చింది. వచ్చేసింది. ఇప్పుడు పారిపోవడమే. ఫస్ట్ అయితే మనము మన బయటికి వద్దు. ఫస్ట్ ఇంకా గ్రాండ్ పా రూమ్స్ అన్నీ చెక్ చేద్దాం. బెడ్రూమ్ అన్నీ చెక్ చేయాలా. తొందరగా ఏదో ట్రైన్ ఎస్కేప్కి సంబంధించింది. ఓకే, మనమైతే ఎట్లా డిసైడ్ చేద్దామంటే ఫస్ట్ ఏ క్లూస్ తొందరగా దొరికితే ఆ క్లూస్ ఫ్యూజ్. అంటే మన ట్రైన్ ఎస్కేప్ ఒకటి దొరికింది, దాని తర్వాత ఫస్ట్ ఒకటి ఫ్యూజ్ ఒకటి పెట్టేసేద్దాం. ఫస్ట్ తొందరగా ఫ్యూజ్ పెట్టేసి వస్తే మనకి సెట్ అయిపోతుంది. ఓకే, అన్నీ ఎత్తుక్కుని వెళ్దాం గాయస్. గేట్ ఎస్కేపే గాయస్, పక్క చెప్తున్నా. గేట్ ఎస్కేపే చేద్దాం ఇంకా. ఎందుకంటే గేట్ ఎస్కేప్తే క్లూస్ చాలా తొందరగా దొరికింది. షెడ్కి కిందికి చేసేది కావాలా. ఓకే, ఇది ఫస్ట్ ఇక్కడ ఫ్యూజ్ పెట్టేసి కాకి దగ్గర పక్క షెడ్కి ఉండొచ్చు గైస్. క్రౌ దగ్గర పక్క షెడ్కి ఉండొచ్చు. చూసేద్దాం క్రౌ దగ్గర ఏముందని. కిచెన్ ఎక్కాలా? ఓకే, మనం దీంతో అవసరం ఇప్పుడు. ఇంకా ఆడ కార్ ఇక్కిలు ఏముందో చూడాలి. ఓ షెట్ మ్యాన్, డేటు అప్పుడే కొంచెం మెల్లగా దిగాల్సింది. సరే, ఏం చేస్తాం. ఈసారన్నా గేట్ ఎస్కేప్ చేస్తా పక్క. తొందరగా. లాక్ పిక్ నా దగ్గర ఉంటుంది కదా, మర్చిపోయినా. ఫస్ట్ గ్రాండ్ అయితే కిందికి రాపిద్దాం. గ్రాండ్ కిందికి రాకపోతే మనం అక్కడ పైన కొంచెం గ్రాండ్ ట్రెడ్ లాగా మారిపోతుంది. సౌండ్ చేయి. తొందరగా రావాలమ్మా గ్రానీ. తొందరగా పైన నాకు తెలిసి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. తొందరగా రా. ఎంతసేపులో గ్రాండ్కి గ్రాండ్ పైన నో, గ్రాండ్ పైన వచ్చాడు. గ్లిచ్చా గ్రాండ్ పైన వచ్చాడు గైస్. హలో, గ్లిచ్చా ఇది? గ్రాండ్ పైన కనపడట్లే. గ్లిచ్ అయిందే కొంప తీసి.
తొందరగా ఏమైంది? గ్లిచ్ అయిందా గ్రాండ్? ఓకే గైస్ ఇట్లయితే ఇది కాదు గైస్. గ్రాండ్ పైతే ఏమో కనపడతలేదు. ఆడతాలే పో. ఏంది వెళ్తుంది వేసిందయ్యో వేసింది. నో 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 నో. ఓహో గ్రాండ్ వచ్చేసింది మళ్ళీ. గ్రాండ్ పర్ అక్కడ మంచిగా వెళ్ళిపోతుంది. ఇచ్చింది గ్రాండ్ పర్ అక్కడ వెళ్ళిపోతుంది గాయస్. మళ్ళీ గ్రాండ్ పా యాక్చువల్లీ నేను గ్రాండ్ పని పెట్టుకునిలే. మళ్ళీ వస్తాడేంది? అరచు 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 గ్రాండ్ పా. గ్రాండ్ పా రాకూడదు, గ్రాండ్ పా రాకూడదు. ఏమర్థమైనట్టు గ్రాండ్ పా వస్తున్నాడు. ఒక వెళ్ళిండు గ్రాండ్ కూడా వెళ్ళింది. ఇప్పుడు చూసినా అమ్మయ్యా. ఇప్పుడు నీట్గా కిచెన్ ఎత్తుకుతా. నేను నీట్గా కిచెన్ ఎక్కేసినాం అనుకోని ఇప్పుడు ఒక ప్లాన్, మనకు ఒక ట్రిప్ తప్పుద్ది. ఫస్ట్ అది గ్రాండ్ పని కొట్టడానికి రాదు కదా. సరే గ్రాండ్ పని ఎదుగు హాఫ్ కనపడుతుంది. వెప్పన్కి థ్యాంక్ యూ. ప్లీజ్ రా క్లూయండి రా ప్లీజ్ రా. థ్యాంక్ యూ. మర్చిపోయా. ఫస్ట్ వెపన్కి తీసుకున్నాం అనుకోండి. ఇంకా ఫస్ట్ ఇప్పుడు పైకి పోయి చూద్దాం కదా. వెపన్కి వద్దు ఫస్ట్. అవును గ్రాండ్ పై ఎందుకు కనపడతలేడు? గ్రాండ్ పై కనపడతలేదు. అది నాకు మెయిన్. ఫస్ట్ అక్కడ కింద చూసి అటు నుంచి అటు కిందికి దుంకేద్దాం. గ్రాండ్ పై కనపడతలేడు. ఏం జరుగుతుందో ఏం లేదు. ఓకే ఇప్పుడైతే గ్రాండ్ పా గ్రాండ్ ఓ సారీ గ్రాండ్ పా సారీ గ్రాండ్ పా అమ్మా. అబ్బో ఇంత డిఫికల్ట్గా మార్చేసింది. ఏంది ఇడేదో కనపడా? ఏం లేదు. గ్రాండ్ పా సరిపోయిండ్రు అందరూ. వద్దులేండి. అది పైన గ్రాండ్ పా కింద గ్రానీ. ఎట్లా సర్వైవ్ ఉంటారు? ఫస్ట్ వీళ్ళందరినీ పండుకోబెట్టి గ్రాండ్ పా గన్ లాక్కునాలా. వద్దులేండి గ్రాండ్ పా గన్ ఎందుకు లాక్కోవడం? అదొక్కటే గ్రాండ్ పా ఉండడానికి దిక్కు.
నా బతుకు అయిపోతుంది వీటికి. గ్రాండ్పా ఉండకూడదు ఆడ. గ్రాండ్పా ఉంటే ఫస్ట్ తీసుకొని లేదు లేదు అంటే గ్రాండ్పా ఏమనట్లేదా? ఓహో గ్రాండ్పా ఓహో అను, గ్రాండ్పా ఓహో అను, ఓహో అను, ఓహో 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 అంటుండే కదా. ఓహో ఓహో మంచిగా నేను రూమ్లో ఉండేదాన్ని తీసుకొని ఓహో అంటున్నాను. గ్రాండ్పా అదే గన్ను తీసుకోవచ్చు, ఏం కాలేదు. గ్రానీని ఒక్కటే కొట్టాలా? ఇడ ఒడ్డు దొరుకుతుంది, అదేం అవసరం లేదు. ఇప్పుడు గ్రాండ్పాని కొడితే గన్ను వస్తుంది కదా. కొడదాం ఆగండి, ఒక్కసారి ట్రై చేద్దాం గ్రాండ్పాని కొట్టడానికి. హెడ్ని అయితే హెడ్ కనపడతలేదు, కానీ ఎస్టిమేషన్ వేసుకొని కొడతా హెడ్ ఏడుందని. ఒక్క రాయి కనపడతలేదు ఏంద్రా? ఏ రాలేవి రోజు కనపడతలేదు. దాంతో బతికిపోయాడు. మనం ఆడెత్తుకేసాం, ఈడెత్తుకేసాం, ఫ్యూ పెట్టేసాం, ఇంకా ఈడెత్తుకేసాం. ఇంకా ఈ రూమ్ ఎత్తుకాల. ఈ రూమ్లో ఎత్తుకోలేదు కదా. ఈ రూమ్లో ఈడేం లేదు, దాని తర్వాత ఆడేం లేదు. ఈడెత్తుకేసా. ఈడెత్తుకేసా. దాని తర్వాత ఆగండి, బ్రైట్నెస్ ఎక్కువ ఏడుంది ఇది. ఓకే, ఆడ వాచెస్ కొట్టి ప్యాడ్లాక్ కింద కూడా ఎత్తుకుదాం. ఇంకా ఆడ చెక్క ముక్క చూసాం, అంటే చెక్క ముక్క చూసాం కదా. ఫస్ట్ చెక్క ముక్క తెచ్చుకుందాం. చెక్క ముక్క దొరికితే ఇంకా ఆడేమన్నా క్లూస్ ఉండొచ్చిందా? దేవుడా ప్లీజ్ దేవుడా, చెక్క ముక్క ఏంటి కనపడింది? పైన ఉంది. సారీ మై మిస్టేక్, ఇది పెట్టుకోబోదాము. రాళ్ళు లేవు కదా. ఇప్పుడు మనం ఆడ పైకి పోయి ఆడ చెక్క ముక్క తీసుకున్నాం కదా. భయం వేసింది. గ్రాండ్ పని కనుక చేసిన గ్రాండ్ అందులో పెట్టుకుండే. ఓకే పోయినసారి కింద దిగాల. ఓకే సిట్ ఆడ మనకి ట్రైన్ ఎస్కేప్ క్లూ దొరికింది. ఆడ లక్కల దొరికింది. నో గ్రానీజీ తర్వాత గ్రానీజీ నేను పన్ను పెట్టేసిన గ్రానీజీ నా కాయ దొరకనేజీ నీ పని పడుతుంది. తొందరగా ఇంక ఎక్కడం మనం ఎక్కడ ఆగకూడదు. ఎక్కడైనా ఆగినామంటే ఇంక అంతే. ఇంకా మనం చెప్పుకోకూడదు లేదు. ఎక్కడ అయినామంటే మనం గ్రాండ్ ఇంకా అన్నాడు గ్లిచ్ అమ్మయ్య ఏదో ఒకటి మన మంచికి.
కాకి దగ్గర కాయిన్ ఉంటే కోకోనట్లు ఏమైనా ఉండొచ్చు కీ. సంథింగ్ ఇన్సైడ్ దిస్ కోకోనట్. నాకు ఏదో కొంచెం కీ ఉన్నట్టు అంతే నాకు తెలిసి. గ్రాండ్ పా అని వచ్చిండు పోయిండు. ఇంకేం చేస్తాను గ్రాండ్ పా ఇది. అప్పుడు గ్రాండ్ పా చేసినప్పుడు నేను షాక్ అయినా. సేఫ్కి అమ్మయ్య. దాని రీల్ ర్యాంక్ ఉండాలి. ఇంకా షెడ్కి ఒక్కటి వెళ్ళిపోవచ్చు. తొక్కపోతుంది. వెళ్ళిపోవచ్చు గాయస్, వెళ్ళిపోవచ్చు. తొందరగా దొరికేసాయి క్లూస్. అప్పుడైతే లేట్గా దొరికింది, చాలా ఎక్కగా దొరికింది. గ్రాండ్ పా గెలుపుకోవాలి. సెండ్రిల్లా కూడా ఏమైనా ఇవ్వచ్చు గైస్, చెప్పలేము. సెండ్రిల్లా కూడా ఏమైనా ఇవ్వచ్చు. తొందరగా సెండ్రిల్లాకి ఏమైనా సెండ్రిల్లాకి ఇచ్చేసి ఇంక వెళ్ళిపోవడమే మనం. సెండ్రిల్లా ప్లీజ్, సెండ్రిల్లా ఏదో కీ అంటే షెడ్కి సెండ్రిల్లా ప్లీజ్. షెడ్కి ఇస్తే నాకు అయిపోతుంది. వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్. షెడ్యూల్ పెట్టేస్తే నాకు బ్యాడ్లో ట్రైన్ చేసే ఛాన్సెస్ కొంచెం ఉన్నాయి. తొందరగా ఏదో కీ మ్యూజిక్ ఎవరు వినాలనుకుంటలేడు. ప్యాడ్లాక్ అమ్మాయి. ప్యాడ్లాక్ వీల్ క్రాంక్ దొరికింది. వీల్ క్రాంక్ అయినా దాని పేరు. ఓకే, వీల్ క్రాంక్ దొరికింది అనుకో ఇంకా అయిపోతుంది. ఇంకా అయిపోతుంది వీల్ క్రాంక్. షెడ్కి కదా వీల్ క్రాంక్. ఇంకా ఆ స్విచ్ క్రోబార్ కూడా పెట్టాలి. క్రోబార్ తీసుకొని వస్తాను. ఫస్ట్ బయటగా స్టోన్స్ కలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ బయటికి స్టోన్స్ దొరుకుతలేవు కదా సరిగా. ఇదే నా బాధ. 2 స్టోన్స్ కనపడుతున్నాయి నాకు. ఏడా స్టోన్స్ కనపడుతున్నాయి. అది నా బాధ. ఇక్కడ ఫైర్ వుడ్ ఎప్పుడో దొరికింది. మై ఫాల్ట్. స్టోన్ దొరకలేదు. పని చెప్తాను. వెళ్ళిపోతుంది. కొట్టించుకుని గుట్టినట్టు నా చేతిలో కట్టయ్యావా. ఇంకా రాళ్ళు కావాలి. సారీ గ్రాండ్, క్షమించండి. ఓకే గ్రాండ్ పాన్ కొడదామంటారా? గ్రాండ్ పాన్ తాకొచ్చేమో. వద్దులేండి, రిస్క్ ఎందుకు మనకి. రిస్క్ వద్దు. గెలిచే విన్నింగ్ పాయింట్ ఉన్నప్పుడు రిస్క్ చేయకూడదు. ఇప్పుడు కిందకి వెళ్ళి ఆడ స్క్రీన్ షాట్ పెట్టి కోబార్ తీసుకొని ఎక్కుదాం. షెడ్కి దొరికింది అనుకో ఇంకంతే. ఈజీ ఎస్కేప్ అయిపోతుంది. షెడ్కి ఇంకా వీల్ క్రాంక్ అని దొరికిస్తుంది ఈజీగా. అంతే గైస్, అయిపోతుంది. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసినట్టయితే నాకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. క్రోబార్ ప్లీజ్. షెడ్కి రా. ఏం లేదా సరే.
ఒక్కొక్క రాతలు ఒక్కలాగా ఉంటాయి. దీనికోసం ఇంకా వీల్ క్రాంక్ దొరికితే అయిపోతుంది. దీనికోసం ఇంకా తిప్పలు పడ్డాను. దీనికోసం ఆ వీల్ క్రాంక్ కోసం షెడ్యూల్ వీల్ క్రాంక్ దొరికిందనుకో అయిపోతుంది. ఇవన్నీ సెట్ చేయడమే. రాళ్ళు ఎమర్జెన్సీకి స్టోన్స్ తీసుకున్నాం. తొందరగా ఓకే డ్రాప్. ఓకే తొందరగా ఎలక్ట్రికల్ స్విచ్. ఇదైతే నడుస్తుంది. స్టోన్స్ నేను కింద స్పాన్ అవుతున్నాయా అప్పటి నుంచి? అమ్మా ప్లీజ్. ఇప్పుడు స్టోన్ దొరికింది. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు ప్యాడ్ లాక్లానే ఉంటుంది గాస్. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే షెడ్కి ఫస్ట్ 1 6 చేద్దామండి. అంతకైనా మంచి ప్లాన్ తీసుకున్నాము. మనకి స్లింగ్ షాట్ ఇంపార్టెంట్ అనమాట. ఎమర్జెన్సీలో గ్రాని ఎక్కడ ఆగారు నన్ను వెంటాడని వస్తుంది. ఇది కావాలి. ఆ స్లింగ్ షాట్ కిందనే పడేసినాను కదా. ట్రెక్ వచ్చి పడ. ఇంకేం చేస్తాం, కిందికి వెళ్తాం. కింద ఉండకూడదు గ్రాని. నేనైతే పైన ఎక్కువ చూడలేదు గ్రానీని. కింద సరికి అన్నకూడదు. ముందే నా ల్యాగ్ అవుతుంది. ప్లీజ్ డోంట్ ల్యాగ్. ప్లీజ్ గ్రాని ఉండకూడదు. ప్లీజ్ అమ్మని ఏమో బచ్చాయో. ప్లీజ్ గ్రాండ్ లేదు అమ్మా. గ్రాండ్ లేదు. తీసుకో గ్రాండ్ దా. గ్రాండ్ కోసం కొట్టేసి గన్ తీసుకుంటాను నేను. గ్రాండ్ కోసం గ్రాండ్ పా కూడా హెడ్ షాటే కొడతాను. అంటే చేసేది ఏం లేదు. స్క్రీన్ షాట్ ఉంది కాబట్టి అందరికి హెడ్ షాట్సే. తొందరగా గ్రాండ్ పానే గ్రాని అన్న. గ్రాని వస్తుంది ఇప్పుడు. గ్రాండ్ పా కలుగుతూనే వాడి నుంచి. గ్రాండ్ పా గ్రాని అంటే గ్రాండ్ పా ఆడే గ్లిచ్ గ్రాండ్ పా ఆడు కదా. ఇస్తే నా పని అంతే. ఇప్పుడు ఆ క్రోబార్ తీసుకుపోయి అది వీల్ క్రాంక్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒక్కటే తీసుకున్నాను నేను. తొందరగా తీసుకో. ఇప్పుడు నేను చెప్తా. తొందరగా పో. తొందరగా పో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయాలా. గ్రాండ్ లేకుండా వాళ్ళు వీల్ క్రాంక్ దొరికింది అనుకో ఇంక అన్నీ అసెంబుల్ చేసేదే. ఏం లేదు. అప్పటి నుంచి ఇప్పుడు కిందికి పోయి పెట్టేసి వచ్చేస్తే ఎస్కేప్ అయితే అయిపోయింది కదా. ఆల్మోస్ట్ అసెంబ్లీ చేసేవాడిని. ఆ ఫ్యూజ్ పెట్టేసాము. దాని తర్వాత కేబుల్ పెట్టేస్తే దాంట్లోకి అయిపోయినట్టు ఎప్పటికీ టూలని గ్రాండ్ ఎస్కేప్ అయిపోగొట్టేసాం. తొందరగా
గ్రాండ్ లేచిండదు కదా ఈ పాటికి. ఈయనే కదా అది ఈయనే. ఇంకా ఫ్యూజ్ పెట్టేసాం కదా, ఫ్యూజ్ పెట్టేసాం స్టార్టింగ్లోనే ఫ్యూజ్ పెట్టేసాం. తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పండ్ల పని గ్రాండ్ని ఒకసారి గ్రాండ్ సడన్గా వచ్చింది కూడా ఒక పని తప్పుద్ది. స్టార్ట్ అయింది జనరేటర్ స్టార్ట్ అయింది. ఇంకా నుంచో రాని పడుతుంది. సరేలేండి, ఇంక ఎట్లయితే అట్లయింది. ఇప్పుడే రావాలని కర్మ కొద్దిని వచ్చాను. తొందరగా ఇక్కడ బయటికి పోయింటుంది. నేను కేవలం వచ్చేస్తా. పడుకోబెడితేనే దీన్ని గెలిచేది. నా బాధ ఏంటంటే ఎన్నిసార్లు పడుకోబెట్టాలి. తొందరగా అయిపోతుంది నా పని. గ్రానీ జీ తు ఆవో జీ. సౌండ్ చేసాను దాని దగ్గరికి వెళ్ళి సౌండ్ చేయాలి. గ్రానీ నువ్వు ఇప్పుడు తొందరగా వస్తే నేను తొందరగా నేను పని అయిపోగొట్టుకుంటా. నువ్వు నాకు తొందరగా వస్తే నువ్వు ఎంత తొందరగా వస్తే నేను అంత తొందరగా పని అయిపోగొట్టుకుంటా. నేను రావే తొందరగా గ్రానీ రా. సౌండ్ చేస్తుందా? పెళ్లి చూపులకి వస్తున్నా గ్రామీ మగదిగా. అవే పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చినావు. యూ డోంట్ హ్యావ్ టైమ్ సెన్స్. ఇట్లయితే ఇంటర్వ్యూలో నీకు జాబ్ ఎట్లా ఇస్తారు? సారీ, నువ్వు ఆల్రెడీ రిటైర్ అయిపోయావు కదా. గ్రాండ్ పాని కొట్టాలనే ఉంది, కానీ మళ్ళీ గ్రాండ్ పా కదిలిందంటే నాకు మస్తు కష్టం అయిపోతుంది నొక్కడమే. పైనుంచి పోదాం ఎప్పుడు టాప్. బాయ్ గ్రాండ్, బాయ్. ఇల్లుకు ఒక దండం, మీకు ఒక దండం, గ్రాండ్ పాకు ఒక దండం. తొందర లేరా, మళ్ళీ అయిపోయింది. గైస్, మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం. బాయ్ గ్రానీ, తప్పించుకోబోతున్నా. బాయ్. అయిపోయింది. అమ్మయ్య, మళ్ళీ గ్రాండ్ పోయాడు.
వచ్చిందమ్మ సెండిల్లా. ది ఎండ్ అయిపోయా. గైస్ మీకైతే ఈ వీడియో నచ్చితే మరీ చెప్తున్నా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.